ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేము. యేసుక్రీస్తు నామములోనే రక్షణ. యేసు రక్షకుడు. హల్లెలూయా. ఆ పేరులోనే ఉంది రక్షణ. ఏ రక్షణ? ఆత్మకు రక్షణ, ప్రాణానికి రక్షణ, జీవితానికి రక్షణ, ప్రాణాత్మ దేహాలకు రక్షణ ఇచ్చి నిత్య జీవం అంటే రక్షణ అంటే మరణము లేని జీవితం ఇవ్వగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఎందుకంటే మరణాన్ని జయించినవాడు, మరణాన్ని ఓడించినవాడు, మరణములు విరిచినవాడు, మృత్యుంజయుడు, పునరుత్థానుడు ఆయనే. హల్లెలూయా. పునరుత్థానుడైన యేసు మాత్రమే మన ఆత్మలను రక్షించిన రక్షకుడు. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నీతిమంతుడు, ఆయనే మరణాన్ని జయించిన వాడు, ఆయనే మృత్యుంజయుడు. ఆ మృత్యుంజయుడని యేసయ్యే నీకు నాకు సర్వమానవాళికి ఎవరు? రక్షకుడు. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగునుగాక. నీకు మనశ్శాంతి కావాలంటే ఆయన యొద్దకు రావాలి. నీ ఆత్మకు శాంతి కావాలంటే ఆయన యొద్దకు రావాలి. నీ జీవితంలో ప్రియులారా సమాధానం రావాలంటే ఆయన యొద్దకు రావాలి. నీ హృదయంలో, నీ ఆత్మలో వెలితి కొరత తీరాలంటే మరి ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వెలితి తీరదు, ఆత్మకు శాంతి దొరకదు, ఆత్మలో ఆ కొరత తీరదు. ప్రియులారా ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు సముఖానికి వచ్చినప్పుడు, ప్రభుని ఆరాధించినప్పుడు, ప్రభు వాక్యానికి అప్పగించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మకు సమర్పించుకున్నప్పుడు, దేవుని వాక్యముతో, ఆత్మతో, అభిషేకముతో, వెలుగుతో, కృపతో నింపబడినప్పుడు, యేసయ్య జీవితంలోకి వచ్చినప్పుడు ఏమొస్తుందయ్యా అంటే సంపూర్ణ రక్షణ వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. దేవుడు నరులందరినీ యథార్థవంతులుగా చేశాడు, ఎవరిని తంత్రగుండులుగా చేయలేదు. యథార్థవంతులుగా చేసిన మానవాళి దుష్టుని యొక్క ప్రమేయములు, లోక ఆశల్లో, ప్రియులార అపవాది శోధనలో పడి తప్పిపోతుంటుండగా, తప్పిపోయిన ఆదాము వంశాన్ని తన్ను తాను రక్షించుకోలేడు గనక, తను తాను కాపాడుకోలేడు గనక, ఆ పరమ తండ్రిని చేరుకోలేడు గనక, ఆ పరలోక రాజ్యం చేరుకోలేడు గనక, నిత్య జీవం పొందుకోలేడు గనక, ఆయనే మార్గం, సత్యం, జీవమై భూలోకానికి వచ్చి పరలోక మార్గమైనాడు, పరలోక సత్యమైనాడు, మనకి జీవమైనాడు, నిత్య జీవం యేసే మనకి దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షణ పొందుకున్నాం గనక యేసయ్య నా జీవితంలోనికి, నీ జీవితంలోనికి, మనందరి బ్రతుకులోనికి యేసయ్య వచ్చాడు. యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. ప్రభు నమ్మిన బిడ్డలకు నిశ్చయత ఉంటుంది. బ్రతికినంతకాలం యేసయ్య నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఒకవేళ ఈ జీవితం ముగించాను, ఈ క్షణమే పరలోక రాజ్యంలో ఉంటాను. బ్రతికినంతకాలం యేసు నాతో ఉంటాడు. ఈ జీవితం ముగిస్తే యేసుతో నేను కలకాలం యుగ యుగాలు ఉంటాను, యేసయ్యతో ఉంటాను. అనిశ్చేత మరి ఎవరికి లేదు, అనిశ్చేత మరి ఎవరికి అనిశ్చేత ఉండదు. ఒకవేళ ప్రభు దీర్ఘాశిస్తే ప్రభు రాకడ వరకు నేను ఎదురు చూస్తాను. ప్రభు రాకడలో ప్రభుతో పాటు కొనిపోబడతాను అన్నటువంటి గొప్ప నమ్మకం, నిశ్చయత ఎవరిలో ఉంటుందయ్యా అంటే రక్షణ పొందుకున్న బిడ్డల్లో ఉంటుంది. హల్లెలూయా.